హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. క్లాసికల్ మ్యూజిక్ గురించి చదువుకుందాం ఈరోజు. క్లాసికల్ మ్యూజిక్లో డివిజన్స్ ఉన్నాయి కదా. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఉంది, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం, మనం పీవైక్యూ సిరీస్ చేస్తున్నాం కదా ప్యారలల్గా. సో అక్కడ ప్రతి పేపర్లో ఒక్క క్వశ్చన్ అయినా క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించి వస్తుంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్. 2 మార్క్స్ ఒక సింగిల్ టాపిక్ నుంచి. మనకు ఆల్రెడీ తెలుసు ఈ టాపిక్ నుంచి వస్తుంది అని. అలాంటప్పుడు ఇలాంటి టాపిక్ని స్కిప్ చేస్తామా, ఇగ్నోర్ చేస్తామా? లేదు కదా. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడిగా దానికి అకార్డింగ్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ని ఈరోజు కవర్ చేయబోతుంది. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇవన్నీ హై వెయిటేజ్ టాపిక్స్ అనమాట. ఖచ్చితంగా షార్ట్గా వచ్చే క్వశ్చన్స్. ఆర్కిటెక్చర్ మీద కానీ, ఆర్కిటెక్చర్ మీద కూడా ఒకటి చాలా డెప్త్లో అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్కిటెక్చర్ మీద అయితే, సో ఆర్కిటెక్చర్ అయినా, గవర్నర్ జనరల్స్ అయినా, వీళ్ళు పక్కాగా అడిగే క్వశ్చన్స్ అనమాట. సో దట్ ఈస్ వై టుడే వి విల్ కవర్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెమీ క్లాసికల్ మ్యూజిక్ కూడా చూస్తాం మనం. సో అది కాదనమాట, ఇది క్లాసికల్ మ్యూజిక్. తర్వాత సెమీ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, ఫోక్ మ్యూజిక్ ఉంటుంది, అది సపరేట్ అనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, క్లాసికల్ మ్యూజిక్ మాత్రమే. అండ్ ఇది ఓన్లీ ఎస్ఎస్సికి పనికొస్తుందా అంటే లేదు, ఆర్ఆర్బీకి పనికొస్తుంది అండ్ స్టేట్ పిఎస్సిస్ ఎగ్జామ్స్కి కూడా పనికొస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్లాసికల్ మ్యూజిక్ ఆఫ్ ఇండియా అంటే ఇందులో హిందుస్థానీ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ ఉంటుంది. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ని ఎక్కడ యూజ్ చేస్తారు ముఖ్యంగా అంటే నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో అండ్ వెస్టర్న్ పార్ట్స్లో చూస్తాం మనం. ఓకే, మ్యాప్ విజువలైజ్ చేసుకోండి, ఆ ఏరియాస్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం పర్షియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూడొచ్చు. పర్షియన్ అంటే ఇరాన్ అనమాట. ఇక్కడ ఇన్వేషన్స్ ఎక్కువ జరిగాయి కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటికలీ ఉంటుంది. అండ్ సెంట్రల్ ఏషియన్ మ్యూజికల్ ట్రెడిషన్స్. సెంట్రల్ ఏషియన్ అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అవన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచే కదా బాబర్ వస్తాడు, ఉజ్బెకిస్తాన్ నుంచి, సమర్కంద్ నుంచి. అక్కడ వాళ్ళు ఇన్వేషన్స్ చేసుంటారు కాబట్టి నార్త్ ఇండియాలో అది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూస్తాం మనం. దట్ ఈస్ వై ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ పర్టైన్ టు దాట్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఏంటి, ధ్రూపడ్, ఖయాల్, ఠుమ్రీ, టప్పా అండ్ తరనా. ఇవి గుర్తుండాలి ఖచ్చితంగా. ఓకే, ఇలా చూసుకున్న నార్మల్గా గుర్తుంటుంది. టీ క్యూబ్, కేడీ టీ క్యూబ్ అనైనా గుర్తుపెట్టుకోండి. ధ్రూపడ్ అనేది ఓల్డర్ ఫామ్ అనమాట. ఇక్కడ ఇంప్రూవైజేషన్ చేయొచ్చు ఖయాల్లో, చూస్తాం అవి నెక్స్ట్ స్లైడ్స్లో. సో ధ్రూపడ్, ఖయాల్, ఠుమ్రీ, టప్పా, తరనా. ఓకే, ఇంపార్టెంట్ ఆర్గనైజేషనల్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ థాట్ అనమాట. అంటే మనకి ఎలా రాగాలు అయితే ఉంటాయో అలా ఇక్కడ థాట్ ఉంటుంది. అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ చూడండి, ఇది ఎక్కడ ప్రివిలెంట్గా ఉంటుంది, మన సౌత్ ఇండియాలో అంటే ఎంటైర్ సౌత్ ఇండియా అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, సౌత్లో మొత్తం, మహారాష్ట్రలో ఉండదు. స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ కంపోజ్డ్ ఫార్మ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్మ్స్ చూడండి, కృతి, వర్ణం, తిల్లానా, రాగం, తానం, పల్లవి. నేమ్స్ చూసినా మీకు అర్థమైపోతుంది కదా ఇది సౌత్ ఇండియన్ నేమ్స్లా ఉన్నాయని. అయినా కూడా స్టిల్ గుర్తుపెట్టుకోండి, కేటీవీ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ కదా. అండ్ రాగం, తానం, పల్లవి గుర్తుంటుంది కదా. రాగం, తానం, పల్లవి, కేటీవీ. కే అంటే కీర్తి, కృతి, టీ అంటే తిల్లానా, వి అంటే వర్ణం. ఇక్కడేంటి ఇంపార్టెంట్ మెలోడిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్, మేలకర్త రాగం అంటారు, మేలకర్త రాగాస్. ఇక్కడ థాట్, ఇక్కడేమో మేలకర్త. నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ చూడండి. మెయిన్ రీజియన్ ఎక్కడ, నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా అని గుర్తుండాలి. హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటక గుర్తుపెట్టుకోండి, కర్ణాటక సౌత్ ఇండియా కదా, సో సౌత్ ఇండియా అని గుర్తొస్తుంది. దెన్ క్లాసిఫికేషన్ సిస్టమ్, ఇక్కడ ముఖ్యంగా థాట్ యూస్ చేస్తారు. కర్ణాటిక్ మ్యూజిక్లో మేలకర్త యూస్ చేస్తారు. వోకల్ ఫామ్ ఇది మేజర్గా అంటే ఖయాల్ అనేది వోకల్ ఫామ్. ఇక్కడ కృతి. ఓకే, కృతి. ఓల్డర్ ఫామ్ ఏది ఇక్కడ, ధ్రూపడ్. ఇక్కడ వోకల్ ఫామ్ ఏమో ఖయాల్, ఓల్డర్ ఫామ్ ఏమో ద్రుపద మహాముని లేకపోతే ద్రుపద మహర్షి, ద్రుపదుడు అని గుర్తుపెట్టుకోండి. ద్రుపద రాజు, ఓల్డ్ కదా, అది రాజుల కాలం అనేది, కాబట్టి ఓల్డ్ అని గుర్తు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం యూజ్ చేస్తారు, వర్ణం ఆర్ కృతి ట్రెడిషన్. ఇంప్రూవైజేషన్ ప్రామినెంట్. ఆర్నమెంటేషన్ ఏంటి, ఇక్కడ మీంద్ ఖాన్ ముర్కీ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ గమకాస్ యూజ్ చేస్తారు. ముందు స్లైడ్స్లో చూద్దాం ఇది మనం ఏంటో. ఓకే, ఆర్నమెంటేషన్ అనమాట. ఇది కామన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి యూజ్ చేస్తారు, సితార్, సరోద్, తబ్లా ఇలాంటివి కామన్ ఇన్స్ట్రుమెంట్స్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి యూజ్ చేస్తారు. వేరాజ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మనం మేళం ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. మన దగ్గర ఏవి యూజ్ చేస్తుంటారు, వీణా, మృదంగం, వాయిలిన్ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట, నాదస్వరం ఎట్సెట్రా. మేజర్ ట్రినిటీ ఇక్కడ ఏమన్నా ఉందా అంటే నాట్ అప్లికబుల్ యాజ్ అ సింగిల్ ఫిక్స్డ్ ట్రినిటీ. అంటే ఒక సింగిల్ ఫిక్స్డ్ ట్రినిటీ అనేది లేదు, బట్ కర్ణాటిక్ మ్యూజిక్ ఉంది. ఏంటి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్ అండ్ శ్యామశాస్త్రి, వీళ్ళు ముగ్గురిని ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి సప్త స్వరాలు ఇవి ఎక్కడొస్తాయి, కర్ణాటిక్ మ్యూజిక్ అని గుర్తుండాలి మీకు. కర్ణాటిక్ మ్యూజిక్ తెలిసిపోతుంది కదా చూడగానే. కర్ణాటిక్ మ్యూజిక్లోనే సప్త స్వరాస్ ఉంటాయి. సప్త అంటే 7 కదా, సరిగమ పదని. ఇంకో సా కూడా రావాలనుకుంటారేమో, ఇదే రిటర్న్ అయ్యి హై నోట్కి వెళ్తుంది అనమాట, సా అనేది, నీ తర్వాత సా.
సో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి సరిగమ పదని. వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, అడగచ్చు కదా. సా అంటే షడ్జ, రి అంటే రిషభ నాథ గుర్తుంటుంది కదా, ఫస్ట్ జైన్ తీర్థంకర. అండ్ గా అంటే గాంధార, ఇది కూడా ఈజీగా గుర్తుంటుంది. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ చూస్తాం, గాంధార కింగ్డమ్ చూస్తాం. మా అంటే మధ్యమ, ఇది ఈజీనే. పా అంటే పంచమ, ఇది ఈజీనే. దా అంటే అద్వైతం చూస్తాం కదా, ఇది కూడా ఈజీనే. నీ అంటే నిషడ, ఓకే, నిషద. సో సరిగమ పదని అంటే సా అంటే చెప్పండి. సా అంటే షడ్జ, రి అంటే రిషభ, గా అంటే గాంధార, మా అంటే మధ్యమ, పా అంటే పంచమ, దా అంటే ద్వైత, అండ్ నీ అంటే నిషద. సా అండ్ పా అనేవి ఫిక్స్డ్ అండ్ అన్చేంజింగ్ స్వరాస్గా చూడొచ్చు. అంటే అవి ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటాయన్నమాట ట్రెడిషనల్ సిస్టంలో. రిమైనింగ్ స్వరాస్కి వేరియంట్స్ ఉంటాయి, అంటే అవి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ సా అండ్ పా మాత్రం కామన్గా ఉంటాయన్నమాట. హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్లో మేజర్ వోకల్ ఫామ్ చూడండి. ధ్రూపడ్ అని చూసాం కదా ఇందాక. సో ధ్రూపడ్, ఖయాల్, టుమ్రి, టప్ప అండ్ తరనా. ఒక్కొక్కటి అర్థం చేసుకోండి డిఫరెన్స్, అంటే చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆ డిఫరెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ధ్రూపడ్ అంటే ఏంటి? ఇది వన్ ఆఫ్ ద ఓల్డర్ మేజర్ సర్వైవింగ్ ఫార్మ్స్ అని చెప్పారు. సీరియస్ అండ్ డివోషనల్ క్యారెక్టర్ ఉంటుంది ధ్రూపడ్లో. ఓల్డ్ అని చెప్పారు. ఓల్డ్ డేస్లో ఎలా ఉండేది? డివోషన్ ఎక్కువ ఉండేది, సీరియస్గా ఉండేవారు జనాలు. సో అలా గుర్తుపెట్టుకోండి, సీరియస్ అండ్ డివోషనల్ క్యారెక్టర్ ఉంటుంది. ట్రెడిషనలీ అసోసియేటెడ్ విత్ ధ్రూపడ్ సింగింగ్ అండ్ పక్వాజ్ అకంపెనిమెంట్. అంటే ఈ ధ్రూపడ్ సింగింగ్కి పక్వాజ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, అది యూజ్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఖయాల్ చూడండి. ఖయాల్ అనేది మోడర్న్ ఫామ్ అనమాట. అలోస్ కన్సిడరబుల్ స్కోప్ ఫర్ ఇంప్రూవైజేషన్. మనం ఇక్కడ మేజర్ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. ధ్రూపడ్లో ఇంప్రూవైజేషన్ ఉండదు, స్ట్రిక్ట్గా సీరియస్ అండ్ డివోషనల్ క్యారెక్టర్ అది ఎలా ఉందో అలాగే పాడాలి. బట్ ఖయాల్ అనేది అలా కాదు, చేంజెస్ అనేవి తీసుకురావాలి, ఇంప్రూవైజేషన్ ఉంటుంది. సో ఇట్ బికేమ్ ఎస్పెషలీ ప్రామినెంట్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. టుమ్రీ చూడండి, ఇది సెమీ క్లాసికల్ ఫామ్ అని గుర్తించాలి. సో క్లాసికల్లోకి రాదు ఇది. టుమ్రీ అనేది సెమీ క్లాసికల్ ఫామ్, ఆఫెన్ అసోసియేటెడ్ విత్ థీమ్స్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్తో ముడిపడి ఉందన్నమాట ఇది. ఈ డిఫరెన్సే అర్థం చేసుకోండి. లవ్ అండ్ డివోషన్ గురించి యూజ్ చేసే ఫామ్ సెమీ క్లాసికల్ ఫామ్ టుమ్రీ అనమాట. టప్పా అంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ర్యాపిడ్ అండ్ మెలడిక్ మూమెంట్స్. అంటే ర్యాపిడ్ ఫాస్ట్గా చేసేవి టప్పా అనమాట. ఓకే, ఫాస్ట్గా ఉండాలి అండ్ ఇంట్రికేట్ మెలడిక్ మూమెంట్స్ ఉండాలి టప్పాలో. తరనా అంటే ఇట్ యూజెస్ రిథమిక్ సిలబల్స్ అండ్ ఫోనెటిక్ ప్యాటర్న్స్ రాదర్ దాన్ కన్వెన్షనల్ లిరికల్ టెక్స్ట్. నార్మల్గా ఫస్ట్లో ఎలా యూజ్ చేసేవాళ్ళో అలా ఉండదన్నమాట. సిలబల్స్ అండ్ ఫొనెటిక్స్ అంటే తరనా గుర్తుండాలి. టప్పా అంటే ఏంటి? ర్యాపిడ్ ఫాస్ట్గా ఉండాలి అండ్ మెలడిక్ మూమెంట్స్ ఉండాలి. టుమ్రీ అంటే లవ్ అండ్ డివోషన్ గురించి. ఖయాల్ అంటే ఇంప్రూవైజేషన్ రావాలి. ధ్రూపడ్ అంటే ఓల్డర్ ఫామ్ ఎలా ఉందో అలాగే పాడాలి, సీరియస్గా ఉండేది అండ్ డివోషనల్ క్యారెక్టర్ ఉండేది. బ్యాండిష్, దిస్ ఇస్ ఇంపార్టెంట్, లాస్ట్ టైం అడిగారు పీవైక్యూ ఎస్ఎస్సిలో. సో బ్యాండిష్ ఎక్కడ యూజ్ చేస్తారు? ముందుగా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని గుర్తుండాలి. ఇట్ ఈస్ అ కంపోజిషన్, మ్యూజికల్ కంపోజిషన్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. సో బేసిక్ కంపోజిషనే అనమాట. మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఉంది కదా, ఏం చెప్తుంది అది? బేసిక్ స్ట్రక్చర్ని చెప్తుంది కదా. బ్యాండిష్ కూడా అలాగే అనమాట. ఇట్ ఈస్ ద బేసిక్ కాంపోజిషన్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. బేసిక్ ఫ్రేమ్వర్క్ని ఇస్తుంది అరౌండ్ విచ్ ద పర్ఫార్మర్ కెన్ డెవలప్ అండ్ ఇంప్రూవైజ్. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది కదా, మిగతావి ఏవైనా ఇంప్రూవ్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, బట్ ఇవి మాత్రం ఫాలో అవ్వాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటిక్ మ్యూజిక్లో రాగాలు ఉంటాయి. హిందోళం రాగం, మాయామాలవ గౌల రాగం, ఇవన్నీ రాగాస్. కాకపోతే అక్కడ యూజ్ చేసే సప్త స్వరాలు అనేవి సేమ్, సరిగమ పదని ఉంటాయి కదా, వీటినే కొన్ని తీసేసి కొన్ని పెట్టి చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో యూజ్ చేసే స్ట్రక్చర్ సేమ్ కదా, సరిగమ పదని సేమ్, కానీ రాగాలు డిఫరెంట్. ఇక్కడ సేమ్ అదే అనమాట, బేసిక్ ఫ్రేమ్వర్క్ అలాంటిదే. బ్యాండిష్ కూడా అలాంటిదే, బేసిక్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. దీని తర్వాత ఇంప్రూవైజేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ బ్యాండిష్ అనేది ఎక్కడ రావాలి? హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో రావాలని గుర్తుండాలి మీకు. కీ పాయింట్స్ చూడండి. యూజువలీ సెట్ ఇన్ ఎ పర్టికులర్ రాగా అండ్ తాలా. ఇట్ కంటైన్స్ లిరిక్స్. బ్యాండిష్ కంటైన్స్ లిరిక్స్. ఇట్ ఫార్మ్స్ ద కాంపోజిషనల్ ఫౌండేషన్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్. ఫౌండేషన్ బేసిక్ ఫ్రేమ్వర్క్ కాబట్టి ఆబ్వియస్లీ ఫౌండేషన్ని సెట్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ ఖయాల్ పర్ఫార్మెన్స్. బ్యాండిష్ ఎక్కడ ఇంపార్టెంట్? ఖయాల్. ఎందుకంటే ఖయాల్ అంటే కూడా మనం ఇంప్రూవైజేషన్ అని చదువుకున్నాం కదా, అందుకనమాట. ధ్రూపడ్లో అది ఓల్డర్ ఫామ్ కాబట్టి కన్వెన్షనల్గా ఎలా ఉందో అలాగే సీరియస్గా చేస్తారు. బట్ ఖయాల్లో ఏంటి? ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అందుకే బ్యాండిష్ అనేది ఖయాల్ పర్ఫార్మెన్సెస్లో యూస్ చేస్తూ ఉంటారు. ధ్రూపడ్ వర్సెస్ ఖయాల్ చూడండి. ఇది ఓల్డర్ ఫామ్ ధ్రూపడ్ అనేది. ఖయాల్ అనేది మేజర్ లేటర్ హిందుస్థానీ క్లాసిక్ వోకల్ ఫామ్, అంటే తర్వాత వచ్చిందనమాట ఖయాల్ అనేది. ఇక్కడ సీరియస్ అండ్ డివోషనల్ క్యారెక్టర్ ఉంటుంది ధ్రూపడ్లో, ఇక్కడ ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం? బ్యాండిష్ యూస్ చేస్తాం. పక్వాజ్ ట్రెడిషనలీ అసోసియేటెడ్, పక్వాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ యూస్ చేస్తారు. ఖయాల్లో తబలా యూస్ చేస్తారు. ఇది హైలీ స్ట్రక్చర్డ్ ఉంటుంది, ఇది మోర్ ఫ్లెక్సిబుల్, అందుకే కదా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అడిగారు. అండ్ ఇక్కడ ఎలాబరేట్ ఆలప్ ట్రెడిషన్ ఉంటుంది. ఇక్కడ ఆలప్, తాన్ అండ్ అదర్ ఇంప్రూవైజేటరీ టెక్నిక్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ టెక్నిక్స్. ఓకే,
ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టర్మినాలజీ గురించి కొంచెం కొంచెం తెలుసుకోవాలి. బ్యాండిష్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఫ్రేమ్వర్క్ అని చూసాం. కంపోజ్డ్ మ్యూజికల్ పీస్. ఆలప్ అంటే ఇంప్రూవైజేటరీ ఎక్స్పోజిషన్ ఆఫ్ అ రాగా జనరలీ వితౌట్ అ ఫిక్స్డ్ రిథమిక్ సైకిల్ అట్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్లో ఒక ఫిక్స్డ్ రిథమ్ అనేది ఉండదు. సో అందుకే ఇంప్రూవైజేటరీ అన్నారు. ఏమని గుర్తుపెట్టుకుంటారు, ఆలప్ అంటే ఆల్టర్నేట్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్ కాబట్టి ఇంప్రూవైజేషన్ అవసరం. అలా నెక్స్ట్ తాన్ ఏంటి, ర్యాపిడ్ మెలడిక్ ప్యాసేజెస్ సంగ్ యూజింగ్ స్వరాస్ కానీ లేకపోతే సిలబల్స్ కానీ యూజ్ చేసి. ర్యాపిడ్ అంటే ఏంటి, ఫాస్ట్గా పాడేవన్నమాట తాన్ అంటే. మీంద్ అంటే గ్లైడింగ్ మూమెంట్ ఫ్రమ్ వన్ నోట్ టు అనదర్. గ్లైడింగ్ అంటే ఏంటి, స్మూత్గా మూవ్ అవ్వడం అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. సో నోట్స్ అనేవి అలా ఒక ప్లేస్ నుంచి ఇంకొక నోట్కి స్లోగా మూవ్ అయితే, స్మూత్గా మూవ్ అయితే దాన్ని మీంద్ అంటారు. మీంద్ నుంచి మీ అందర్ అని గుర్తుపెట్టుకోండి. మీ అందరిలో మనం ఇలా వెళ్ళడం చూస్తాం కదా, సో అలా ఇట్ వాస్ స్మూత్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో స్మూత్ మూమెంట్, గ్లైడింగ్ మూమెంట్ వస్తే మీంద్ అనమాట. మీ అందరి నుంచి మీంద్. నెక్స్ట్ మురికి ఎలా ఉంటుంది, క్విక్ డెలికేట్ ఆర్నమెంటల్ టర్న్ ఇన్వాల్వింగ్ నోట్స్. క్విక్ మురికి, మన బట్టలకి మురికి అయింది అనుకోండి, క్విక్గా తొందరగా పోవాలి అని అనుకుంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో మురికి అంటే ఏంటి, క్విక్గా ఉంటుంది. డెలికేట్ ఆర్నమెంటల్ టర్న్. ఆర్నమెంట్స్ అనేవి ఏంటి, నార్మల్గా పాడేది రాగాలు ఇవన్నీ యూజ్ చేసి పాడతారు, కానీ దానికి అందం తీసుకురావడానికి అంటే వినసంపుగా వినడానికి ఇలాంటి ఆర్నమెంటల్ టర్న్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఇవి మనం ఎక్కువ కర్ణాటిక్ మ్యూజిక్లో చూస్తాం. సర్గం అంటే ఏంటి, సింగింగ్ యూజింగ్ ద నేమ్స్ ఆఫ్ స్వరాస్. సరిగమ యూజ్ చేసి పాడితే దాన్ని సర్గం అంటారు. ఇవి ఎక్కడ, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసినవన్నీ హిందుస్థానీలో. తాలా అంటే రిథమిక్ సైకిల్. ఇది మన దగ్గర కూడా సేమ్ అనమాట. మన దగ్గర రాగా తాలా ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా. బ్యాండిష్ అంటే ఏంటి, కంపోజ్డ్ మ్యూజికల్ ఫామ్. ఆలప్ అంటే ఆల్టర్నేట్ గుర్తుండాలి, అంటే ఇంప్రూవైజేషన్ ఉంటుంది ఇక్కడ. తాన్ అంటే ర్యాపిడ్, ఫాస్ట్గా ఉండాలి. ర్యాపిడ్ మెలడిక్ ప్యాసేజెస్. మీంద్ అంటే ఏంటి, మీ అందర్స్ గుర్తు రావాలి. మీ అందర్స్ స్మూత్గా వెళ్తున్నాయని గుర్తు రావాలి. సో గ్లైడింగ్ మూమెంట్ అనేది ఉంటుంది ఒక నోట్ నుంచి ఇంకొక నోట్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ మురికి, ఫాస్ట్గా వదిలిపోవాలనుకుంటాం, సో క్విక్. సర్గం అంటే సరిగమ యూజ్ చేసి పాడితే దాన్ని సర్గం అంటారు. తాలా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకిల్, రిథమిక్ సైకిల్. నెక్స్ట్ థాట్ సిస్టమ్ చూడండి, ఇదే ఇంపార్టెంట్ అనమాట. హిందుస్థానీలో థాట్ సిస్టమ్ ఉంటుంది, కర్ణాటిక్లో ఏముంటుంది, మేలకర్త రాగాస్. సో ఇవే ఇంపార్టెంట్ అనమాట. హిందుస్థానీలో థాట్ సిస్టమ్ అండ్ కర్ణాటిక్లో మేలకర్త రాగం. ఈ థాట్స్ ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో ఒకసారి అలా చూసుకోండి, అంటే మీకు గుర్తు రావాలన్నమాట చూడగానే. బిలవాల్, కళ్యాణ్, కమజ్, భైరవ్, పూర్వీ, మార్వా, కాఫీ, అసవారి, భైరవి అండ్ తోడి. ఇక్కడ 2 సార్లు వచ్చింది అనుకోకండి, 2 ఉన్నాయి. భైరవి 2 ఉన్నాయన్నమాట. ఓకే, భైరవి గుర్తుండాలి, అండ్ ఇది గుర్తుంటే బిలవాల్ గుర్తుంటుంది కదా. నెక్స్ట్ కళ్యాణ్ కమజ్ ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వీ, కాఫీ, అసవారి, తోడి ఇవన్నీ కూడా గుర్తుండాలి. ఓకే, హిందుస్థానీ మ్యూజిక్లో థాట్ చూస్తాం ముఖ్యంగా. కర్ణాటిక్లో మేలకర్త రాగాస్. ఏ థాట్ ఈజ్ ఏ పేరెంట్ స్కేల్ అనుకోవచ్చు, క్లాసిఫికేటరీ ఫ్రేమ్వర్క్ యూజ్ టు క్లాసిఫై రాగాస్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. సో ఇవేం చేస్తుంది, క్లాసిఫై చేస్తుంది రాగాల్ని. అందుకే ఇవే అనమాట ఆ 10 క్లాసిఫికేషన్స్. కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చేద్దాం. ఇక్కడ ఇది సౌత్ ఇండియాలో యూజ్ చేస్తారని తెలుసు. ఇక్కడ మేజర్ ఫీచర్స్ ఏంటి, స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ కంపోజ్డ్ మ్యూజికల్ పీసెస్. ఇక్కడ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ గమకాస్ ఉంటుంది, గమకాస్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ రాగా అండ్ తాలా ఫార్మ్ ద ఫౌండేషన్ అని చెప్పొచ్చు. రాగం, తాళం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, కర్ణాటిక్ మ్యూజిక్ అని గుర్తు చేసుకోండి. టర్మ్సే ఇంపార్టెంట్ ఇక్కడ. కృతి ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాంపోజిషనల్ ఫార్మ్స్. ఇది వోకల్ ఫార్మ్ అని కూడా చూసాం ఫస్ట్లోనే. కేటీవి గుర్తు చేసుకోండి. కృతి, టి అంటే తిల్లానా, వి అంటే వర్ణం, ఇంకేం చూసాం, రాగం, తానం, పల్లవి. ఓకే, ఇంప్రూవైజేషన్ రిమైన్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఎక్కడైనా ఇంప్రూవైజేషన్ అనేది ఉంటుందన్నమాట. మార్క్స్ స్కోరే చూడండి, ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తారు కదా, అలాగే అనమాట. ఇంప్రూవైజేషన్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంటే. కృతి అంటే ఏంటి, ఇట్ ఈస్ అ మేజర్ కంపోజ్డ్ ఫార్మ్ ఆఫ్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్. దీంట్లో ఏముంటాయి, పల్లవి, అనుపల్లవి, చరణం. మీరు ఏదైనా ఒక సాంగ్ లిరిక్స్ కొట్టండి గూగుల్లో కూడా, పల్లవి, చరణం అని వస్తూ ఉంటాయి. సో 3 పార్ట్స్ ఉంటాయి. పల్లవి ఉంటుంది స్టార్టింగ్ అనమాట, ఇట్ ఈస్ ఫాలోడ్ బై అనుపల్లవి. దాని తర్వాత పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటాయి, 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి కామన్గా మన మూవీ సాంగ్స్లో అయితే. సో థర్డ్ వచ్చేది చరణం అనమాట. ఎగ్జామ్లో గుర్తుండాలి మీకు, ట్రాప్ చేయకుండా. బ్యాండిష్ ఎక్కడ, హిందుస్థానీ. దిస్ ఈస్ PYQ, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. SSC CGLలో అడిగారు ఇది. కృతి ఎక్కడ యూజ్ చేస్తారు, కర్ణాటిక్లో. వర్ణం కర్ణాటిక్లో. తిల్లానా కర్ణాటిక్లో. రాగం, తానం, పల్లవి కర్ణాటిక్లో. ఓకే, మేజర్ కర్ణాటిక్ మ్యూజికల్ ఫార్మ్స్ ఇవే అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, కేటీవి, రాగం, తానం, పల్లవి అని. ఇవే. వర్ణం అంటే ఏంటి, ఇంపార్టెంట్ కాంపోజిషనల్ ఫార్మ్. అన్ని కాంపోజిషనల్ ఫార్మ్సే. ఇట్ ఈస్
ఆఫెన్ యూజ్డ్ ఫర్ లెర్నింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే కచేరీస్ చేస్తూ ఉంటారు కదా, వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ వర్ణం అనేది గుర్తుండాలి. వర్ణం అనేది కచేరీని వర్ణించారు, లాస్ట్ నైట్ కచేరీ వెళ్ళి ఆ కచేరీ ఎలా ఉందో వర్ణించారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో వర్ణం ఎక్కడ యూజ్ చేస్తారు? లెర్నింగ్ పర్పస్ కోసం అండ్ పర్ఫార్మెన్సెస్కి యూజ్ చేస్తూ ఉంటారు. కృతి, it is one of the important compositions again, strongly associated with Carnatic Trinity. Carnatic Trinity ఎవరు తెలుసు కదా? త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితర్ అండ్ శ్యామశాస్త్రి. సో వాళ్ళకి అసోసియేట్ అయి ఉన్నదనమాట కృతి. కీర్తనం అంటే సంకీర్తనలు చూస్తామా మనం, డివోషనల్ కాంపోజిషనల్ ఫామ్. తలపక అన్నమాచార్యులు సంకీర్తనలు రాస్తారు కదా, 32,000. సో అవి ఏంటి? సాంగ్స్ అనమాట, డివోషనల్. సంకీర్తనలు గుర్తు చేసుకోండి, దాంతో డివోషనల్ అని గుర్తొస్తుంది. సో కీర్తనం అంటే డివోషనల్వి. తిల్లానా అంటే హైలీ రిథమిక్ కాంపోజిషన్. ఇది కంపేరబుల్ ఇన్ సమ్ వేస్ టు రిథమిక్ క్యారెక్టర్ ఆఫ్ తరణ. తరణాకి కామన్గానే ఉంటుంది, బట్ రెండు ఒకటి కాదు. తరణా ఈజ్ డిఫరెంట్, తిల్లానా ఈజ్ డిఫరెంట్. రిథమిక్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. రాగం తానం పల్లవి, ఇది ఇంప్రూవైజేషనల్ ఫార్మాట్ అనమాట. ఇట్ కంబైన్స్ రాగా డెవలప్మెంట్, రిథమిక్ డెవలప్మెంట్ అండ్ అ కంపోజ్డ్ పల్లవి. అంటే ఇక్కడ చేంజెస్ చూస్తున్నారు కదా, రాగాలో డెవలప్మెంట్ తేవచ్చు, రిథంలో తేవచ్చు, అందుకే ఇంప్రూవైజేషనల్ ఫార్మాట్ ఇది రాగం తానం పల్లవి. నెక్స్ట్ గమక చూడండి. గమక అంటే ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆర్నమెంటేషన్ ఆర్ ఎంబెలిష్మెంట్ ఆఫ్ మ్యూజికల్ నోట్స్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. మామూలుగా పాడితే ఎలా ఉంటుందంటే సరిగా, ఇది నార్మల్. గమకం కానీ అప్లై చేస్తే సరిగా, ఇదేంటి? ఇది గమకం అప్లై చేస్తారనమాట. అంటే ఆ వైబ్రేషన్ లేకపోతే ఆ స్ట్రెస్ అనుకోవచ్చు, ఇలా వేవీ ఫామ్లో అనమాట. మామూలుగా అయితే సరిగా, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వేవీనెస్ అనమాట, ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. అది దేనికోసం? వినడానికి వినసొంపుగా ఉండడానికి, దానికోసం తీసుకొస్తారనమాట ఈ గమకాస్ అనేవి. అండ్ దానివల్లే కర్ణాటిక్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది అనమాట వినడానికి. ఇట్ ఈస్ పర్టికులర్లీ క్యారెక్టరిస్టిక్ అండ్ హైలీ డెవలప్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఇక్కడ ఏముంటుంది? ఆసిలేషన్ ఉంటుంది అండ్ గ్రేస్ నోట్ మూమెంట్స్ ఉంటాయి. స్లైడ్ అవ్వడం చూస్తాం మనం ఇలా స్మూత్గా అనమాట. అదర్ ఫార్మ్స్ ఆఫ్ పిచ్ ఎంబలిష్మెంట్స్ ఇవన్నీ చూస్తాం. సో గమకాస్ ఎక్కడవి అని గుర్తుండాలి మీకు? కర్ణాటిక్ మ్యూజిక్ అని గుర్తుండాలి. బట్ రిమెంబర్, ఆర్నమెంటేషన్ అనేది కేవలం కర్ణాటిక్ మ్యూజిక్లోనే కాదు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఉంటుందన్నమాట. ఆ టెక్నిక్స్ అనేవి, ఆర్నమెంటేషన్ టెక్నిక్స్ అనేవి. రైట్. ట్రినిటీ చూడండి, ఇంపార్టెంట్ కదా. త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితర్ అండ్ శ్యామశాస్త్రి గారు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎంటీఎస్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి ఎంటీఎస్. ఎం అంటే ముత్తుస్వామి దీక్షితర్ గారు, టీ అంటే త్యాగరాజు గారు అండ్ ఎస్ అంటే శ్యామశాస్త్రి గారు. దే ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ కర్ణాటిక్ ట్రినిటీ. ముగ్గురు ఉన్నారు కాబట్టి ట్రినిటీ. అండ్ ఈ ఇద్దరు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనమాట. వీళ్ళు కూడా చాలా 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 ఇంపార్టెంట్. విష్ణు దిగంబర్ పలుస్కర్ అండ్ విష్ణు నారాయణ్ భట్కండే. విష్ణు దిగంబర్ పులస్కర్ ఉన్నారు కదా, ఈ క్వశ్చన్ అనేది యూపీఎస్సీలో కూడా అడిగారనమాట, చాలా ఇంపార్టెంట్. అందుకే విష్ణు నారాయణ్ భట్కండే చూడండి, మేజర్ మ్యూజికాలజిస్ట్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. అండ్ ఏం డెవలప్ చేశారు? హిందుస్థానీ రాగాస్ డెవలప్ చేశారు. ఇంతకుముందు మనం భైరవి అని 10 థాట్స్లో చూసాం కదా, అది డెవలప్ చేసింది విష్ణు నారాయణ్ భట్కండ్ గారే. అండ్ విష్ణు దిగంబర్ పలుస్కర్ గారు, వాట్ వాజ్ హీ ఫేమస్ ఫర్? హీ ఫౌండెడ్ గంధర్వ మహావిద్యాలయ ఇన్ లాహోర్ 1901లో. సెంచురీ స్టార్టింగ్లో అని గుర్తుపెట్టుకోండి, 20th సెంచురీ స్టార్టింగ్లో 1901లో లాహోర్లో ఫైండ్ చేస్తారు. లాహోర్ గాంధర్వ అంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ లేకపోతే గాంధార కింగ్డమ్ గుర్తు చేసుకోండి. ఎక్కడ చూస్తాం మనం? పాకిస్తాన్ తక్సిలా రీజన్లో చూస్తాం కదా. సో ఇది ఎక్కడుంది? ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది, లాహోర్. అక్కడే కనిపెడతారు గంధర్వ మహావిద్యాలయ. ఖచ్చితంగా గుర్తుండాలి. ఎవరు ఫౌండ్ చేశారు? విష్ణు దిగంబర్ పలుస్కర్. నెక్స్ట్ రాగా. రాగా ఎందుకు తెలియదు మనకి? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదే నంబర్, ఆ పాట టెంపో ఏ నంబర్. సో ఈ రాగం హిందోళం రాగం అనమాట. ఆ మూవీలో సేమ్ అది యాక్చువల్లీ ఎవరు కంపోజ్ చేస్తారు? త్యాగరాజు గారే. ఎగ్జాక్ట్ ఆ మూవీలో త్యాగరాజు గారి పాటే అది, సామజవరగమన అనేది. అల్లు అర్జున్ మూవీ కాదు, సామజవరగమన. త్యాగరాజు గారే కంపోజ్ చేస్తారు, అది హిందోళం రాగం. అది రాగం అంటే ఏంటి? ఈ రాగాస్లో సరిగమ పదని ఉన్నాయి కదా, ఈ సరిగమ పదనిలోనే కొన్ని లెటర్స్ తీసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిందోళం రాగం తీసుకోండి. హిందోళం రాగంలో సా రీ ఉండదన్నమాట, గా మా పా ఉండదు, ధ ని. ఓకే, ఇక్కడ ఏం లేదు, రిషభ లేదు, పా అంటే పంచమా లేదు. ఈ రెండు తీసేస్తారనమాట. అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సరిగమ పదని ఏంటి? నోట్స్ అనమాట. అంటే హయ్యర్ నోట్స్, లోవర్ నోట్స్. సా నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, సరిగా అలా హై నోట్స్కి వెళ్తుంది. సో దాన్ని బట్టి రాగం అనేది చేంజ్ అవుతుంది. అంటే మీరు ఒక దగ్గర స్లోగా వింటారు, ఇంకో దగ్గర హై పిచ్లో వింటారు. పిచ్ కాదు మళ్ళీ, దట్ ఈస్ డిఫరెంట్. సా సౌండ్ అండ్ గా సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మా సౌండ్, దా సౌండ్ లేకపోతే సాకి దాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా ఆ నోట్స్ అన్నీ కలిసినప్పుడు మనకి మ్యూజికల్ నోట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట.
అలాంటప్పుడు ఈ రిషభాని పంచమాని తీసేస్తారు. ఇది ఒకలాంటి రాగం వస్తుందన్నమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వస్తుంది. సో ఈ రాగాస్ అంటే ఏం లేదు, కాంపోజిషనే ఇవి ఉంటాయి. బేసిక్గా సరిగమ పదని ఉంటాయి, అందులో కొన్ని ఉండవన్నమాట. రిషభ కానీ పంచమ కానీ ఇలా కొన్ని తీసేస్తారు. సో అలా ఒక్కొక్కటి ఫామ్ చేస్తుంది. మేలకర్త రాగాస్ ఎన్ని అలా 72 ఉంటాయన్నమాట. రాగాలో ఏముంటాయి, మెలోడిక్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ అ మ్యూజికల్ స్కేల్, ఎందుకంటే మెలోడీ ఉంటుంది. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై వాట్ స్పెసిఫిక్ అరేంజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ నోట్స్. చూసారా, అరేంజ్మెంట్ అనమాట. ఇక్కడ చూసాం కదా, దీన్ని తీసేశారు, మళ్ళీ కొత్తగా అరేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్ చూస్తున్నాం. ఇంపార్టెంట్ నోట్స్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిస్టింక్టివ్ మెలోడిక్ ఫ్రేసెస్ ఉంటాయి, ఎమోషనల్ ఆర్ ఆస్థెటిక్ క్యారెక్టర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. తాళ అంటే రిథమిక్ సైకిల్. ఇది దాంతో సంబంధం లేదనమాట. మామూలుగా మీరు క్లాసికల్ మ్యూజిక్ కచేరీస్ కానీ అవి చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. చేయితోనే ట్యాప్ చేస్తారనమాట, దాన్నే తాళం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ రిథమిక్ సైకిల్. సో అందులో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో వేరేలా ఉంటుంది, కర్ణాటిక్లో అగైన్ వేరేలా ఉంటుంది. లఘు, ధృతం, అనుధృతం ఉంటుంది కర్ణాటిక్లో. హిందుస్థానీలో చూద్దాం ఫస్ట్. హిందుస్థానీలో తాళ, దీని మీద మొన్న పేపర్ సాల్వ్ చేసినప్పుడు చూసాం కదా, క్వశ్చన్ వచ్చింది తీన్ తాల్ మీద. తీన్ తాల్ అంటే 16 బీట్స్ ఉంటాయి, జాప్ తాల్ అంటే 10 బీట్స్, ఏక్ తాల్ అంటే 12 బీట్స్, దాద్రా అంటే 6 బీట్స్, రూపక్ అంటే 7 బీట్స్ అనమాట. గుర్తుండాలా, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఎలా అడుగుతారో తెలియట్లేదు, ఎలా అటాక్ చేస్తారో అర్థం కావట్లేదు ఈ మధ్య. సో అన్ని ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే బెటర్. సో గుర్తుపెట్టుకోండి, తీన్ తాల్ అంటే 16 బీట్స్. ఫస్ట్ వచ్చేది తీన్ తాలే అండ్ 16తో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. జాప్ తాల్ అనేది 10 బీట్స్ అనమాట. జపించడం, 10 సార్లు జపించడం అని గుర్తుపెట్టుకోండి. 10 సార్లు జపించడం. జాప్ తాల్ 10 బీట్స్. ఏక్ తాల్ 12 బీట్స్ అనమాట. హిందీలో ఏక్ అంటే ఏంటి, 1 తర్వాత 2 వస్తుంది, అలా ఏక్ దో, కాబట్టి 12 బీట్స్ అనమాట. ఏక్ తాల్ అంటే 12 బీట్స్. దాద్రాకి 6 బీట్స్. దాద్రాలో డాడ్ ఉంది కదా, సో డాడ్స్ ఎలా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు. ఎస్ ఫర్ స్ట్రిక్ట్, ఎస్ ఫర్ 6 అలా గుర్తుపెట్టుకోండి. దాద్రాలో డాడ్ ఉంది, డాడ్ స్ట్రిక్ట్గా ఉంటారు. ఎస్ ఫర్ స్ట్రిక్ట్ అండ్ ఎస్ ఫర్ 6. రూపక్లో 7 బీట్స్ ఉంటాయి. రూపక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రూపక్లో ప్యాక్ ఉందా, ప్యాక్ అంటే 6 ప్యాక్ గుర్తు రావాలి. 6 తర్వాత వచ్చేది 7 అని గుర్తు రావాలి. నార్మల్ డాడ్ అంటే డాడ్ స్ట్రిక్ట్ కాబట్టి ఎస్ ఫర్ స్ట్రిక్ట్, ఎస్ ఫర్ 6 గుర్తుండాలి. రూపక్లో ప్యాక్ అంటే 6 ప్యాక్, 6 తర్వాత వచ్చేది 7 బీట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏక్ తాల్ గుర్తుంది కదా, ఏక్ తర్వాత దో వస్తుంది, సో 12 బీట్స్. జాప్ తాల్ 10 సార్లు జపించడం, సో 10 బీట్స్. తీన్ తాల్ అనేది ఫస్ట్లో 16 నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. కర్ణాటిక్ మ్యూజిక్లో సేమ్ ఉంటుందా, నో. ఇక్కడ హైలీ డెవలప్డ్ తాళా సిస్టమ్ చూస్తాం మనం. తాళా సిస్టమ్ చూస్తాం మనం. బేస్డ్ ఆన్ వాట్, సులది సప్తతాళ. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి అడగచ్చు. అండ్ ఇట్ ఈస్ 100% సౌత్ ఇండియన్ నేమ్ అయినా కూడా సులది సప్తతాళ అని గుర్తుపెట్టుకోండి. కర్ణాటిక్ తాళ ఎలా ఫిక్స్ చేశారు, 6 బేసిక్ అంగాస్ అనేవి యూస్ చేశారు ఇక్కడ, ఆఫ్ విచ్ 3 ఆర్ ఎస్పెషలీ ఇంపార్టెంట్ ఇన్ ద సులది సప్తతాళ సిస్టమ్. ఈ సులది సప్తతాళ సిస్టంలో 3 మేజర్గా మనం క్లాసిఫికేషన్ చూడొచ్చు. ఒకటేమో లఘు, ఇంకొకటేమో ధృతం, ఇంకొకటేమో అనుధృతం. IOU ఇవి సింబల్స్ అనమాట. కన్సిస్ట్ ఆఫ్ 1 బీట్ ఫింగర్ కౌంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాళం గురించి మాట్లాడుకుంటున్నామా. తాళం అంటే ఏంటి, బీట్ చేస్తూ ఉంటారు కదా, మన లెగ్ మీద బీట్ చేస్తూ ఉంటారనమాట మన హ్యాండ్తో. సో లఘు అంటే 1 బీట్ ఒకసారి కొట్టడం, దాంతోపాటు ఒక ఫింగర్ కూడా కౌంట్ చేస్తారు. లిటిల్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట బీట్ అనేది. ముందు నార్మల్గా అన్ని ఫింగర్స్ కిందే పెట్టి బీట్ చేస్తారు, దాని తర్వాత లిటిల్ ఫింగర్ పెడతారు, ఆ తర్వాత రింగ్ ఫింగర్, తర్వాత మిడిల్ ఫింగర్ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో లఘు అంటే ఏంటి, 1 బీట్ ప్లస్ 1 ఫింగర్ కౌంట్ అనమాట. ఇట్స్ టోటల్ కౌంట్ వేరీస్ అకార్డింగ్ టు జతి అకార్డింగ్గా మారుతూ ఉంటుంది. ధృతంలో ఎలా ఉంటుంది, కన్సిస్ట్ ఆఫ్ 2 కౌంట్స్ ఉంటుంది. ఇక్కడ 2 కౌంట్స్లో బీట్ ఒకటి, వేవ్ ఒకటి. అనుధృతంలో 1 కౌంట్ ఉంటుంది, అంటే జస్ట్ ఒక సింగిల్ బీట్ అనమాట, ఇలా జస్ట్ బీట్ చేయడం. ఫింగర్ కౌంట్ ఉండేదైతే లఘు. ఓకే, దెన్ ఈ జాతి చూడండి, ఇదే మనకి ఎగ్జామ్లో అడిగారు. తిస్ర జాతి, చతుస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి అండ్ సంకీర్ణ జాతి. ఇవి మనకి ఈజీగా గుర్తుంటాయి కదా. తిస్ర అంటే 3, సో 3 ఉంటాయి లఘు కౌంట్స్ అనేవి. చతుస్ర అంటే చతుర్భుగం, చతురాశ్రం, సో 4 ఉంటాయి. ఖాండ అంటే 5 అనమాట. ఖండలు రావాలంటే మనం డంబెల్స్ లిఫ్ట్ చేయాలి. డంబెల్స్ ఏ చేత్తో లిఫ్ట్ చేస్తాం, 5 ఫింగర్స్ ఉన్న చేతితోనే లిఫ్ట్ చేస్తాం అన్నట్టు. సో ఖాండ అంటే 5, మిశ్ర అంటే 7 అండ్ సంకీర్ణ అంటే 9. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మిశ్ర అంటే 7, సంకీర్ణ అంటే 9 అనమాట. రైట్. ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, ఏ మ్యూజిక్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు. స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ సితార్, సరోద్, సారంగి, సంతూర్ యూస్ చేస్తారు. అన్నీ ఎస్తోనే స్టార్ట్ అయ్యాయి కదా. బేసిక్ ఐడియా అయితే ఉంటుంది చాలామందికి మన సౌత్ ఇండియాలో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మీద. పద్ధతిగా అంటే టెంపుల్స్లో యూస్ చేసేవి, మేళం కోసం యూస్ చేసేవి, ఇవి మీరు చూసే ఉంటారు. సో అవి యూస్ చేస్తుంటారు కర్ణాటిక్ మ్యూజిక్లో. ఇవి చూడం మనం. సితార్, సరోద్, సారంగి, సంతూర్ ఇవన్నీ హిందుస్థానీ ఇన్స్ట్రుమెంట్స్. విండ్ ఇన్స్ట్రుమెంట్స్లో చూస్తే బాసురి అంటే ఫ్లూట్ అనమాట.
అండ్ షెహనాయి యూస్ చేస్తారు. పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్లో తబలా అండ్ పక్వాజ్ యూస్ చేస్తారు. పక్వాజ్ ముఖ్యంగా ధ్రూపడ్కి యూస్ చేస్తారని చూసాం కదా. అండ్ తబలా యూస్ చేస్తారు. మన దగ్గర తబలా కాకుండా మృదంగం ఎక్కువ యూస్ చేస్తారనమాట. కర్ణాటిక్ మ్యూజిక్లో స్ట్రింగ్లో ఏవి యూస్ చేస్తారు? వీణా అండ్ వాయిలిన్. పర్క్యూషన్లో మృదంగం, ఘటం, కుండలాగా ఉంటుంది కదా, దట్ ఈస్ ఘటం. కంజీరా అండ్ మోర్సింగ్. విండ్ అంటే నాదస్వరం యూస్ చేస్తారు. ఫ్లూట్ ఇక్కడ కూడా యూస్ చేస్తారనమాట. అండ్ హిందుస్థానీ వర్సెస్ కర్ణాటిక్ ఒక ఫైనల్ డిఫరెన్స్ చూడండి. బ్యాండేజ్ యూస్ చేస్తారా? కాంపోజిషన్ కదా, ఇది కాంపోజిషన్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లాగా బేసిక్ ఫ్రేమ్ వర్క్ ఇది కర్ణాటిక్ మ్యూజిక్లో. ఇక్కడ ఇది ఓకల్ ఫామ్కి కృతి యూస్ చేస్తారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. తాట్ యూస్ చేస్తారు. ఇక్కడ మేలకర్త రాగాస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 72 ఉంటాయి. కంపోజ్డ్ బై హోమ్? వెంకటమఖిన్. ఇట్ వాజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఖయాల్ యూస్ చేస్తారు. ఇక్కడ ఖయాల్ ఉంటుంది, ఇక్కడ కృతి ఉంటుంది. ధ్రూపడ్ ఓల్డర్ ఫామ్, ఇక్కడ వర్ణం ఆర్ కృతి ట్రెడిషన్ అనుకోవచ్చు. వర్ణం ఎక్కడ యూస్ చేస్తారు? కచేరీ వర్ణించారు. ప్రాక్టీస్ పర్పస్ యూస్ చేస్తారు, ట్రైనింగ్ పర్పస్ అండ్ కచేరీస్కి పర్ఫార్మెన్సెస్కి యూస్ చేస్తారు. తబలా యూస్ చేస్తారు ఇక్కడ, దాని బదులు ఇక్కడ మృదంగం యూస్ చేస్తారు. రెండు ఒకేలా ఉంటాయి, పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్సే. సో డిఫరెన్స్ అనమాట. అక్కడ అది యూస్ చేస్తే ఇక్కడ ఇది యూస్ చేస్తారు. సితార్ యూస్ చేస్తారు ఇక్కడ, దాని బదులు ఇక్కడ వీణా. సరోద్ ప్లేస్లో వీణా యూస్ చేస్తారు. అండ్ పక్వాజ్ ప్లేస్లో మృదంగమే. భట్ఖండే, విష్ణు నారాయణ్ భట్ఖండే. ఇక్కడ కర్ణాటిక్ ట్రినిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి చెప్పానేంటి, విష్ణు నారాయణ్ భట్ఖండే గారితో పాటు విష్ణు దిగంబర్ పలుస్కర్ 1901లో లాహోర్లో గంధర్వ మహావిద్యాలయ ఫౌండ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఇది, గంధర్వ మహావిద్యాలయ. ఓకే. మీంద్ ఇక్కడేమో గమకాస్ ఆర్నమెంటేషన్ కోసం. తరణ ఇక్కడేమో తిల్లానా. మేలకర్త సిస్టమ్ చూడండి, 72 మేలకర్త రాగా. దే క్లాసిఫైస్ వాట్ ఫండమెంటల్ పేరెంట్ రాగాస్ అనుకోవచ్చు ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. హిందుస్థానీలో అయితే 10 థాట్స్ ఉంటాయి, కర్ణాటిక్లో అయితే 72 మేలకర్త రాగాస్ ఉంటాయి. అండ్ సెమీ క్లాసికల్ ఫామ్స్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లాసికల్ వేరు, సెమీ క్లాసికల్ వేరు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, సెమీ క్లాసికల్ అంటే ఇక్కడ ఏమొస్తాయి? టుమ్రీ, దాద్రా, చైతి, ఖజ్రీ, టప్ప. ఇవి సెమీ క్లాసికల్, నాట్ క్లాసికల్. క్లాసికల్ అంటే ధ్రూపడ్ అండ్ ఖయాల్, రైట్. ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటి? టుమ్రీ అనేది సెమీ క్లాసికల్ అనమాట. టుమ్రీలో మనం ఏం చూస్తాం? లవ్ అండ్ డివోషన్. తారణాలో ఏం చూస్తాం? సిలబల్స్ ఆర్ ఫొనెటిక్ ప్యాటర్న్స్ చూస్తాం. సిలబల్స్ ఆర్ ఫొనెటిక్ ప్యాటర్న్స్. ఓకే, these are the important things that you should remember. It should not be treated as one of the principal purely classical vocal forms like ధ్రూపడ్ or ఖయాల్. ఏంటి టుమ్రీ గురించి చెప్తున్నారు ఇక్కడ, ఎందుకంటే అది సెమీ క్లాసికల్ కదా, దట్ ఈస్ వై. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. క్లాసికల్ మ్యూజిక్ గురించి చదువుకున్నాం, హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ గురించి చదువుకున్నాం. డిఫరెన్సెస్ చూసుకోండి, టర్మ్స్ చూసుకోండి, తాళా సిస్టమ్. ముఖ్యమైన డిస్టింక్షన్ గుర్తుండాలి, అంటే ముఖ్యమైన డిఫరెన్స్. ఇక్కడ రాగాస్ అయితే ఇక్కడ ఏంటి? థాట్ సిస్టమ్ 10 ఉంటాయి. మేలకర్త రాగాస్ అయితే 72 ఉంటాయి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గుర్తుండాలి, విష్ణు దిగంబర్ పలుస్కర్ అండ్ విష్ణునారాయణ్ భట్ఖండే. ఇద్దరు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళే. కర్ణాటిక్లో అయితే ట్రినిటీ చూస్తాం. ట్రినిటీ ఎవరు? ఎంటీఎస్ అని చూసాం కదా, ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ. ఎస్ అంటే శ్యామశాస్త్రి గారు. సో వీళ్ళు ముగ్గురు కర్ణాటిక్ మ్యూజిక్కి. ఇవి కాకుండా డిఫరెన్సెస్ చూసాం. అండ్ ఓల్డర్ అయితే ధ్రూపడ్, న్యూవర్ అయితే ఖయాల్. అండ్ పీపీటీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే క్లాస్ గైస్. వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ కూడా ఓపెన్లో ఉంటుంది. యూ కెన్ కామెంట్ దేర్ ఆల్సో. అండ్ విల్ ఎండ్ దిస్ సెషన్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.